హలో అందరికీ, బండ్లపైన బజ్జీలు అమ్ముతుంటారు కదండి. అదే టేస్ట్ వచ్చే విధంగా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా శనగపిండిని తీసుకొని జల్లించుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల బజ్జీలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. అందులోకి కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, వామ, కొంచెం బేకింగ్ సోడా అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. పిండి ఎంత బాగా కలుపుకుంటే బజ్జీలు అనేవి అంత క్రిస్పీగా అంత పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత మిర్చీలకైతే ఘాట్లు పెట్టుకొని బజ్జీలు అయితే వేసుకోవాలి. బజ్జీలు వేసేటప్పుడు మిరపకాయని మొత్తం పిండిలో డిప్ చేయదండి, 1 సైడ్ మాత్రమే మునిగేటట్టు బజ్జీలు వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల బయట దొరికే బజ్జీల లాగానే వస్తాయి సేమ్. బజ్జీలన్నీ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కొత్తిమీర, అందులోకి కొంచెం నిమ్మరసం పిండుకొని బజ్జీ పైన పెట్టుకొని కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం వాటిపై చల్లి తినేయడమే. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది, సేమ్ బయట దొరికేటట్టే. ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.